హాయ్, దిస్ ఇస్ నాగదీప్తి, క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్, అమృత ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు నేను మీకు 3 మెథడ్స్ సెమెన్ అనాలిసిస్ ఎలా చేస్తారు అనేది, అంటే కంప్లీట్గా ఎలా చేస్తారు అని చూపెట్టాను. జస్ట్ ఒక 3 వేస్లో చేస్తారు. ఆ 3 వేస్లో ఎలా ఉంటుంది, దీని బెనిఫిట్స్, డూస్ అండ్ డోంట్స్ అనేది జస్ట్ క్లియర్గా చెప్తాను. ఓకే, జనరల్గా ఇది స్లైడ్. ఓకే, నార్మల్గా స్లైడ్లో ఒక డ్రాప్ వేసి చెక్ చేస్తారు. ఇందులో మనకి యాక్యురేట్గా రిజల్ట్ అనేది తెలియదు. ఎందుకు అనంటే ఈ స్లైడ్, ఈ థిక్నెస్ చూసారా, ఈ థిక్నెస్ కానివ్వండి, అండ్ ఆల్సో మనం పెట్టే డ్రాప్ సైజు ఎక్కువైనా కూడా ఎక్కువ స్పర్మ్స్ ఉన్నట్టు తెలుస్తుంది, తక్కువ డ్రాప్ పెట్టినప్పుడు తక్కువ స్పర్మ్స్ తెలుస్తుంది. సో జనరల్గా 10 మైక్రోలీటర్స్ అనేది యూజ్ చేస్తారు ఒక సెమెన్ అనాలిసిస్ చేసేప్పుడు. అండ్ ప్రాపర్గా స్లైడ్లో అయితే అవి స్ప్రెడ్ అవ్వదు, స్పర్మ్స్ ప్రాపర్గా మొటిలిటీ అనేది ఉండదు. సో యాక్యురేట్గా రిజల్ట్ అనేది ఈ స్లైడ్లో తెలీదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే మ్యాక్యులర్ కౌంటింగ్ చేంబర్. సో ఇది మ్యాక్యులర్ కౌంటింగ్ చేంబర్. ఇది చూడడానికి చాలా చిన్న చేంబర్ లాగా అనిపిస్తుంది, బట్ ఇదేంటంటే యాక్యురేట్ రిజల్ట్ని ఇస్తుంది. బికాస్ ఈ మ్యాక్యులర్ కౌంటింగ్ చేంబర్లో లోపల గ్రిడ్జెస్ ఉంటాయి. ఓకే, సో ఆ గ్రిడ్స్లో ఏంటి యాక్యురేట్గా మనం ఒక 10 మైక్రోలీటర్స్ డ్రాప్ పెట్టినప్పుడు స్పర్మ్స్ అనేది ప్రాపర్గా మూవ్ అవుతుంది. సో మొటిలిటీ క్లియర్గా తెలుస్తుంది, కౌంట్ కూడా క్లియర్గా ఉంటుంది. ఎందుకు అంటే ఈ థిక్నెస్ స్లైడ్తో పోలిస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ గ్యాప్ అనేది డ్రాప్ పెట్టడానికి అండ్ ఈ పైన ఉన్న ఈ కవర్ స్లిప్కి మ్యాక్యులర్ కౌంటింగ్ చేంబర్లోకి ఆ గ్యాప్ తక్కువ ఉండడం వల్ల ఏంటి అంటే కరెక్ట్ గ్యాప్ వల్ల ఫ్రీ మూమెంట్ ఆఫ్ స్పర్మ్స్ అనేది ఉంటుంది. సో ఆ మొటిలిటీ అనేది ప్రాపర్గా ఉంటుంది. అదే స్లైడ్లో ఏమవుతుంది, కవర్ స్లిప్ వేయగానే అతుక్కుపోతుంది. సో ఆ ఫ్రీ మూమెంట్ స్పర్మ్స్కి ఉండదు. సో ఎగ్జాక్ట్గా మనకి మొటిలిటీ అనేది ఇందులో తెలీదు. మ్యాక్యులర్ కౌంటింగ్ చేంబర్లో కౌంట్, మొటిలిటీ మనం ప్రాపర్గా నీట్గా క్లియర్గా చూడొచ్చు అనమాట. సో ఇది మ్యాక్యులర్ కౌంటింగ్ చేంబర్. సో ఇది కాకుండా ఇంకొకటి అడ్వాన్స్డ్, ఇది లెన్స్ హుక్ అనమాట. ఇది ఒక సెమెన్ అనలైజర్. చూడడానికి ఇది చాలా చిన్నగా ఉంది కదా, బట్ దిస్ ఇస్ వెరీ కాస్ట్లీ మెషిన్. అండ్ ఆల్సో ఇది ఏంటంటే ఏ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో మనకి యాక్యురేట్ రిజల్ట్ అనేది ఇదే ఇస్తుంది. సో ఎప్పుడైతే ఇందులో మనం చెక్ చేస్తామో స్పర్మ్స్ ఎగ్జాక్ట్గా కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఇది క్లియర్గా ఇస్తుంది అనమాట, బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే ఈ లెన్స్ హుక్ ఏంటి అంటే దీంతో ఒక బెనిఫిట్, ఎవరైనా శాంపుల్ ఇవ్వలేకపోతున్నారు అనుకోండి, అంటే మేము ఇక్కడ ఇవ్వలేము శాంపుల్, అందుకు మేము ఇంట్లోనే కలెక్ట్ చేసుకొని వస్తామంటారు, హోమ్ కలెక్షన్. సో హోమ్ కలెక్షన్ మెథడ్ ఎలా ఉంటుందో అలాగే ఈ లెన్స్ హుక్ తోటి కూడా డైరెక్ట్గా ఈ మెషిన్ని వాళ్ళ ఇంటికి మనం తీసుకొని వెళ్ళి వాళ్ళ ముందరే మనం టెస్ట్ చేయొచ్చు, వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వచ్చు. కాకపోతే దీనికి కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అనేది చేస్తారు హాస్పిటల్స్లో, బికాస్ డైరెక్ట్గా ఒక టెక్నీషియన్ వెళ్ళి ఇది యూజ్ చేసి వాళ్ళ ఇంట్లోనే రిపోర్ట్ ఇవ్వాలి కదా, అట్లా. కాకపోతే ఇది ఒక హోమ్ బేస్డ్ కలెక్షన్ మెథడ్గా యూజ్ అవుతుంది లెన్స్ హుక్ అనేది. సో ఈ 3 మెథడ్స్తో అయితే మేము పక్కా అక్యురేట్ రిజల్ట్ అనేది ఇస్తూ ఉంటాం ఎంబ్రియాలజిస్ట్. ఓకే, థ్యాంక్ యూ.